ప్రో కబడ్డీ సీజన్ 11లోని 17వ లీగ్ మ్యాచ్లో భాగంగా ఈరోజు తెలుగు టైటన్స్ బెంగాల్ వారియర్స్తో తలపడబోతోంది. గత కొన్ని మ్యాచ్లో తెలుగు టైటన్స్ రైడింగ్ పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేసినట్టయితే విజయ్ మలిక్ సింగిల్ హ్యాండెడ్గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పటికీ ఆశిష్ నర్వాల్ ప్రెషర్లోకి వెళ్తున్నాడు. గత కొన్ని మ్యాచ్లో క్వాలిటీ లెఫ్ట్ కార్నర్స్తో తలపడింది తెలుగు టైటన్స్. దీంతో ఆశిష్ నర్వాల్ పర్ఫార్మెన్స్ కూడా డౌన్ అయ్యిందని చెప్పాలి. కానీ క్వాలిటీ లెఫ్ట్ కార్నర్స్కి అగెన్స్ట్గా పర్ఫామ్ చేసినప్పుడే కదా తన కాన్ఫిడెన్స్ అండ్ గేమ్ పెరిగేది. అండ్ ఈ మ్యాచ్లో పవన్ రావడానికి 50% ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. ఆశిష్ నర్వాల్ ఈ మ్యాచ్కి ముందు కాన్ఫిడెంట్గా ఉంటే పవన్ని మనం నెక్స్ట్ మ్యాచెస్ కోసం దాచి ఉంచవచ్చు. ఒకవేళ ఆశిష్ నర్వాల్ అండ్ థర్డ్ రైడర్లో కాన్ఫిడెన్స్ లేకపోతే పవన్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ని కాన్ఫిడెంట్గా గెలవాలి అంటే కనుక, మంచి మార్జిన్తో గెలవాలి అంటే కనుక పవన్ అయినా రావాలి, లేదంటే ఆశిష్ నర్వాల్ అండ్ థర్డ్ రైడర్లో కాన్ఫిడెన్స్ అయినా మనకు కనిపించాలి. సో ఆశిష్ నర్వాల్ అండ్ థర్డ్ రైడర్ లోపలికి వెళ్ళి పాయింట్స్ కోసం ప్రయత్నిస్తేనే ఈ మ్యాచ్ తెలుగు టైటన్స్ మంచి మార్జిన్తో గెలిచేందుకు అవకాశం ఉంటుందని చెప్పాలి. ఫజల్ అత్రచలి లాస్ట్ మ్యాచ్లో సూపర్గా పర్ఫామ్ చేశాడు. 3 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు వాళ్ళ లెఫ్ట్ కార్నర్ ఫజల్ అత్రచలి. అండ్ బెంగాల్ వారియర్స్ రైట్ కవర్ మయూర్ కదం లాస్ట్ మ్యాచ్లో హైఫైని కూడా స్కోర్ చేశాడు. సో ఈ నేపథ్యంలో ఆ క్వాలిటీ డిఫెండర్స్ని ఈ సంవత్సరం తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్లో ఫేస్ చేయబోతుంది. సో ఆ క్వాలిటీ లెఫ్ట్ కార్నర్ అండ్ రైట్ కవర్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం స్ట్రాటజీని ఫామ్ చేసుకుని తెలుగు టైటన్స్ రైట్ రైడర్స్ విజృంభించి ఆడితే కనుక ఒక 1-sided విక్టరీని నమోదు చేసుకోవచ్చు ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్. మరి మీరేమనుకున్నారు గైస్? తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ గెలుస్తుందా, ఓడిపోతుందా అనేది కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.